గుడ్ మార్నింగ్. 2 నవంబర్ 2019 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. ఇది మన ఎకానమీ సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. బ్యాడ్ సిచ్యువేషన్ మాడదా, బ్యాడ్ సిచ్యువేషన్ నడుస్తుంది ఇండియన్ ఎకానమీ అని చెప్పారు కదా, ఇప్పుడు అది వర్స్గా వెళ్ళిపోయింది. కాంట్రాక్షన్ ఇన్ కోర్ సెక్టర్ అవుట్పుట్ ఇండికేట్స్ దట్ రికవరీ ఈజ్ స్టిల్ ఫార్ అవే. అంటే ఇప్పుడు ఈ తగ్గుదల, ఈ కోర్ సెక్టార్లో ఇంకా తగ్గుదల అనేది ఎలా చూపిస్తుందంటే అంటే రికవరీ అవ్వడానికి, అంటే దాని యొక్క తిరిగి తన యొక్క బలాన్ని పుంజుకోవడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నారు. హోప్స్ ఆఫ్ ఏ క్విక్ టర్న్ అరౌండ్ ఇన్ ద ఎకానమీ హ్యావ్ టర్న్డ్ అవుట్ టు బి ఏ క్వైట్ ప్రీమెచ్యూర్ ఇన్ లైట్ ఆఫ్ లేటెస్ట్ సెట్ ఆఫ్ ఎకనామిక్ డేటా రిలీజ్డ్ ఆన్ ఫ్రైడే. అంటే ఇప్పుడు ఈ హోప్స్ ఏవైతే వాటి మీద మనం పెట్టుకుంటాం కదా, అంటే ఎకానమీ మళ్ళీ తిరిగి దారిలో పడుతుంది అనే దాని మీద, ఈ హోప్ మీద నమ్మకానికి మీద నీడ ఏర్పడింది అనమాట. ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ రిపోర్టెడ్ దట్ ద కోర్ సెక్టర్ అవుట్పుట్ విచ్ ఈజ్ మెజర్డ్ బై ట్రాకింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ 8 మేజర్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ ద సిమెంట్, స్టీల్ అండ్ క్రూడ్ ఆయిల్ కాంట్రాక్టెడ్ బై ద షేప్ 5.2 ఇన్ సెప్టెంబర్. అంటే ఇప్పుడు మనం మేజర్ సెక్టార్స్, మన భారతదేశంలో మేజర్గా 8 సెక్టార్లు ఉన్నాయి. ఆ 8 సెక్టార్లో కనుక మనం కంపేర్ చేసుకుంటే సిమెంటు, స్టీలు, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా వాటి యొక్క షేప్ 5.2% తగ్గిపోయినాయి సెప్టెంబర్లోనే. దిస్ ఈజ్ ఇట్స్ వాస్ట్ ఫాల్ ఇన్ 14 years. ఇది గత 14 సంవత్సరాల్లో కల్లా చాలా తక్కువ. ఇది ఇలా చూపించే దాని యొక్క గ్రోత్ అనేది చాలా తక్కువ. 7 out of the 8 కోర్ ఇండస్ట్రీస్ విట్నెస్డ్ ఏ కాంట్రాక్షన్. అంటే మొత్తం 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి కనుక మనకు, దాంట్లో 7 అనేవి కూడా తగ్గుముఖంలో ఉన్నాయి. విత్ ద కోల్ సెక్టర్ బీయింగ్ ద వాస్ట్ హిట్. ఇంకా బొగ్గు, మనం కోల్ సెక్టర్ బొగ్గు కింద చూసుకుంటే ఇంకా చాలా దాని యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నమాట. షింకింగ్ బై ఓవర్ 20%. అంటే అది 20% తగ్గిపోయింది షింకింగ్. ఇంతకుముందు 100% దాని యొక్క ప్రొడక్షన్ ఉంటే ఇప్పుడు 80% పడిపోయింది, దాని యొక్క వాడకం అనేది తగ్గిపోయింది. ద లేటెస్ట్ ఫిగర్స్ ఆర్ ఇన్ ఏ స్టార్క్ కాంట్రాస్ట్ టు కోర్ సెక్టార్స్ గ్రోత్ ఆఫ్ 4.3% రిపోర్టెడ్ డ్యూరింగ్ ద సేమ్ ఇయర్ లాస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు ఇది కనుక మనం కంపారిటివ్గా చూసుకుంటే లాస్ట్ టైం చూపించిన దానికన్నా చాలా తక్కువలో ఉంది. లాస్ట్ టైం చూపించింది అంత 4.3%లోనే ఉంది ఈ గ్రోత్ అనేది. గివెన్ దట్ ద కోర్ సెక్టర్ కాంట్రాక్షన్ వాజ్ ఓన్లీ 0.5% ఇన్ ఆగస్ట్, ద ట్రెండ్ పాయింట్స్ టువర్డ్స్ ద వర్సనింగ్ ఆఫ్ ద ఎకానమిక్ సిచ్యువేషన్. ఎప్పుడైతే ఆగస్టులో 0.5% చూపించిందో దాని కోర్ సెక్టర్ యొక్క కాంట్రాక్షన్ అనేది తగ్గుముఖం అనేది, అప్పటి నుంచే ఈ యొక్క ఎకానమీ అనేది సిచ్యువేషన్ అనేది బాగా భయంకరంగా పడిపోయే స్థితికి వచ్చేసింది. ఎట్ ద మూమెంట్ ఇట్ సీమ్స్ క్వైట్ లైక్లీ దట్ ద gloomy core sector performance will affect the GDP growth in the second quarter as well as the full financial year. అంటే ఈ యొక్క తగ్గుముఖం పట్టడం అనేది సెకండ్ క్వార్టర్ నుంచి, ఎప్పుడైతే ఆగస్టులో 5% తగ్గిపోయిందో అప్పటి నుంచి దాని యొక్క ప్రభావం సెకండ్ క్వార్టర్ మీద పడింది. దాని ద్వారా మొత్తం ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ మీద దీని యొక్క ఎఫెక్ట్ పడింది. ఇట్ ఈస్ వర్త్ నాట్ దట్ వైల్ ఏ few high frequency data points had shown some signs of the nascent revival of the economy in September. అంటే కొన్ని ఫ్యూ పాయింట్స్ అనే హైగా చూపించి కొంచెం ఎకానమీ మరుగుపడినట్టే అనిపించినప్పటికీ, సెప్టెంబర్లో మెరుగుపడినట్టు అనిపించినప్పటికీ మోస్ట్ విల్ రిమైన్ మైడ్ ఇన్ ఏ లంప్స్. అంటే చాలా వరకు దాని పరిస్థితి మాత్రం అలానే ఉంది. ప్లస్ ద ప్రజెంట్ కాంట్రాక్షన్ ఇన్ ద కోర్ సెక్టర్ విచ్ రిపోర్ట్స్ ద క్యాపిటల్ బేస్ ఆఫ్ ద ఎకానమీ suggests that the negative effect of the fall in consumption are spread across the entire publication chain. ఇది ఇంకా ఏమైంది, ఈ ఎఫెక్ట్ అంతా కూడా నెగిటివ్ ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుందంటే కన్జంప్షన్ మీద, తర్వాత ప్రొడక్షన్ చైన్ మీద దీని యొక్క ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. ఇన్ ఫర్దర్ బ్యాడ్ న్యూస్, డేటా రిలీజ్డ్ బై ద సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ షోడ్ దట్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అక్టోబర్ రోజ్ టు ద 3 years హై ఆఫ్ 8.5% ఇన్ అక్టోబర్. ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ అక్టోబర్లో మన యొక్క అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఉద్యోగాలు కోల్పోయారు, చాలామంది ఉద్యోగాలు కోల్పోయి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 8.5% అక్టోబర్లో హైలో చూపించింది. లాస్ట్ 3 yearsలో చూసుకుంటే ఇదే హైయెస్ట్ అనమాట. దీస్ మార్క్స్ ఆఫ్ ఏ షార్ప్ జంప్ ఫ్రమ్ 7.2% ఇన్ సెప్టెంబర్. అంటే సెప్టెంబర్లో యాక్చువల్గా ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 7.2 ఉంటే ఒకసారి ఒక నెలలోనే అక్టోబర్ నెలలోనే 8.5కి అంటే 1.3% అనేది పెరిగిపోయింది. ఇఫ్ ద గ్రోత్ ఫాల్ టు పికప్, ద అన్ఎంప్లాయ్మెంట్ సీన్ కుడ్ గట్ అగ్లీ అండ్ ఫర్దర్ కాంట్రిబ్యూట్ టు ద డిమాండ్ స్లో డౌన్. అంటే ఇలానే కనుక ఈ గ్రోత్ అనేది ఇంకా ఫాల్ డౌన్ అవుతాయి కనుక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది, పూర్తిగా స్లో డౌన్ అవుతుంది, ఇండియన్ ఎకానమీ అనేది స్లో డౌన్ అవుతుంది. వాట్ ఈజ్ ఈవెన్ మోర్ వరీయింగ్ ఈజ్ ద fact that the current slowdown come in the midst of the spare
sphere of aggressive rate cuts among to 135 basic points by the Reserve Bank of India since February this year. అంటే ఇలాంటి సిచ్యువేషన్ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని వీడియో ఇలా జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ తన యొక్క 135 బేసిక్ పాయింట్స్ అనేది తగ్గించుకుంటూనే వచ్చింది. ఫిబ్రవరి నుంచి చూస్తే కనుక ఇప్పటివరకు 135 బేసిక్ పాయింట్స్ అంటే 1.35%, అంటే 1 బేస్ పాయింట్స్ వచ్చేసి 0.01% అనేది 135 అంటే కనుక 1.35 బేసిక్ పాయింట్స్ అనే పర్సెంటేజ్ అనేది తగ్గించుకుంటూనే వచ్చింది దీని యొక్క దృష్టిలో పెట్టుకొని. అయినా కానీ దాని యొక్క ఏం చేంజ్ లేదు. లెండింగ్ ఇన్ ద ఫెస్టివల్ సీజన్ హ్యాస్ పిక్డ్ అప్ విత్ బ్యాంక్స్ ఎక్స్టెండింగ్ ఓవర్ 1 lakh crore ఇన్ ద పీరియడ్ బిట్వీన్ ద మిడ్ సెప్టెంబర్ అండ్ మిడ్ అక్టోబర్. అంటే ఈ ఫెస్టివల్ సీజన్లో 1 lakh crore అనేది బ్యాంకుల్లో నుంచి ఖర్చు అయినప్పటికీ, అంటే పెట్టుబడి రూపంలో వెళ్ళినప్పటికీ సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యలో వెళ్ళిన ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఏట్ గ్రోత్ ఇన్ ద క్రెడిట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ టిల్ నౌ ఈజ్ ఏ ఫ్లాట్ ఆఫ్ 0.2% ఓన్లీ. ఇంత 1 lakh crore బిజినెస్ జరిగినప్పటికీ ఈ ఫైనాన్షియల్ మొత్తం మీద దీని యొక్క గ్రోత్ ఎంత చూపించిందంటే 0.2% మాత్రమే చూపించింది. Festival season sale have shown an uptick with increase in sales of automobiles and also consumer durables. అంటే ఈ ఫెస్టివల్ సీజన్లో కొంచెం ఏవి బాగా అమ్ముడుపోయినాయి అంటే ఆటోమొబైల్స్ రంగంలో, తర్వాత కొన్ని కన్జ్యూమర్ డ్యూరబిలిటీస్ వాటిలో ఎక్కువగా అమ్ముడుపోయినాయి. బట్ ఇట్ రిమైన్స్ టు బీ సీన్ ఇఫ్ ద ఇస్ ట్రెండ్ సిచ్యుయేషన్. అంటే కానీ ఆ సిచ్యువేషన్ మాత్రం అలానే ఉంది, ఎటువంటి మార్పు జరగలేదు. ది గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ ఈజ్ క్లియర్లీ ఇన్ యాన్ unevenable position with a very little fiscal levy to boost the growth by increasing its spending. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితులు, అసలు ఏమీ చేయలేనిది, అంటే గ్రోత్ని ఇంక్రీజ్ చేయడానికి ఏమీ చేయలేని బూస్ట్ చేయడానికి, గ్రోత్ని బూస్టప్ చేయడానికి ఎటువంటి స్పెండింగ్స్ చేయలేని పరిస్థితిలో ఉంది. సమ్ ఆఫ్ ద రిఫార్మ్స్ అనౌన్స్డ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ మే షో సమ్ పాజిటివ్ రిజల్ట్స్ విత్ టైమ్. అంటే కొన్ని గవర్నమెంట్ అనేది కొన్ని చర్యలు తీసుకుంది, అంటే ఈ నష్ట నివారణ చర్యలను కొన్ని తీసుకుంది. అవి కొద్దిగా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రమే పాజిటివ్ రిజల్ట్స్ని చూపించినాయి. మనం చెప్తాం కదా, గవర్నమెంట్ అనేది కొన్ని ట్యాక్స్ని తగ్గించేసింది. బట్ వితౌట్ మోర్ మీనింగ్ఫుల్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ టు అడ్రస్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ ప్రైవేట్ సెక్టర్ రిలక్టెన్స్ టు ఇన్వెస్ట్, it is unlikely that India will move towards the hardy days 8% plus growth anytime soon. అంటే ఇప్పుడు కనుక మనం ఇంకా గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఇలాంటి ఇంకా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనమాట, అంటే లాంగ్ స్టాండింగ్లో ఇప్పుడు వీళ్ళు తీసుకునేది ఇలాంటి ట్యాక్స్లు తగ్గించడం అవన్నీ కూడా చాలా చిన్న పరిణామాలు అనమాట. లాంగ్ స్టాండింగ్లో గ్రోత్కు ఉపయోగపడే విధంగా కొన్ని చర్యలు కనుక ఇండియా కనుక తీసుకోకపోతే రాబోయే కాలంలో 8+ గ్రోత్ అనేది తొందరలో మనం అందుకోవాలనుకుంటున్నాం, అది మాత్రం అసాధ్యం అనమాట. ఆ గ్రోత్ అనేది మంది పూర్తిగా పడిపోతుందని, ఎకనామిక్ గ్రోత్ అనేది పూర్తిగా పడిపోతుంది అని చెప్పే ఆర్టికల్ ఇది. తర్వాత క్రాంప్డ్ ప్రెజెన్స్. జైల్ ఇన్ ఇండియా రిమైన్ క్రౌడెడ్ యాజ్ ఫ్యూ స్టేట్స్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ రిఫార్మ్స్ ఫర్ డీకంజెషన్. అంటే జైళ్ళలో ఎక్కువ మంది పెరిగిపోతున్నారు, ఉన్న యొక్క జైళ్ళ సంఖ్య తక్కువ, ఆ జైల్లోకి వెళ్ళే ఖైదీల యొక్క జనాభా పెరిగిపోవటం వల్ల అవి క్రౌడ్గా తయారవుతున్నాయి. జైల్స్లో ఇండియన్ జైల్లోని ఎప్పుడు నిండుగా ఉంటున్నాయని చెప్పే ఆర్టికల్ మనకు 2017 సంబంధించిన సర్వే చేశారు కదా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఒక సర్వే చెప్పింది ఎన్ని క్రైమ్ రేట్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిందే ఇది కూడా. జైళ్ళ యొక్క సంఖ్యను వాటి యొక్క కెపాసిటీ గురించి చెప్పేది. విత్ యాన్ యావరేజ్ ఆక్యుపెన్సీ రేట్ ఆఫ్ 115 ఆఫ్ దేర్ కెపాసిటీ, ఇండియన్ జైల్స్ కంటిన్యూ టు రిమైన్ కంజెస్టెడ్ అండ్ ఓవర్ క్రౌడెడ్. నెంబర్స్ ఇన్ ఏ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రిజన్స్ స్టాటిస్టిక్స్ ఇండియా 2017 రిపోర్ట్ హ్యావ్ రిలీజ్డ్. అంటే ఇప్పుడు ది యావరేజ్ మనకి యాక్చువల్గా మన యావరేజ్ రేట్ ఎంత అంటే ఎప్పటి నుంచో చూసుకుంటే 1151% అనమాట. అంటే ఉండాల్సిన దానికన్నా 15% ఎక్స్ట్రానే ఉన్నారు జైల్లో క్రౌడ్ అనేది ఉంటే కనుక. ఈ రిపోర్ట్ అనేది 2017లో కొత్తగా రిపోర్ట్ ఇచ్చారు. ఇంతకుముందు రిపోర్ట్ ప్రకారం 115% అయితే ఇప్పుడు కొత్త రిపోర్ట్ వచ్చింది 2017 సంబంధించింది. ఈయన 16 ఆఫ్ ద 28 స్టేట్ కవర్డ్ ఇన్ ద రిపోర్ట్ ఆక్యుపెన్సీ రేట్ వాజ్ హయ్యర్ దాన్ 100%, with states union territories such as Uttar Pradesh 165%, Chhattisgarh 157.2%, Delhi 151.2% and Sikkim 140.7%, fearing the worst. అంటే మొత్తం 28 రాష్ట్రాలు ఉంటాయి కనుక 16 రాష్ట్రాల యొక్క మన లెక్కలు చూస్తే కనుక మొత్తం 100% వాళ్ళ యొక్క లెక్కలు చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ 165%, అంటే జైల్లో ఉండాల్సిన ఖైదీలకు 100 మంది అయితే 125 మంది ఉన్నారు ఒక్కొక్క జైల్లో, దాని యొక్క కెపాసిటీని మించి 65 మంది ఎక్కువ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో అయితే 57.2 మంది ఎక్స్ట్రా కెపాసిటీ ఉంది. అదే ఢిల్లీలో అనుకోండి
151.2 అంటే 51.2% ఎక్కువ ఉన్నారు. సిక్కింలో అయితే 140.7 అంటే 40.7% ఎక్కువ ఉన్నారు ఉండాల్సిన దానికన్నా. ఇది ఫీరింగ్ వరస్ట్ అనమాట. ఇవి చూడడానికి చాలా వరస్ట్గా ఉన్నాయి. ఎందుకని అందరు నేరస్తులే, అందరిని ఇరుకిరుగా పెట్టారనుకోండి, ఇంకా నేరాలు పెరిగిపోయి వాళ్ళ గొడవలు పెరిగిపోయే సిచ్యువేషన్ వస్తుందన్నమాట. డిస్పైట్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద అదర్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులర్లీ రైజింగ్ ద ఇష్యూస్ ఆఫ్ ప్రిజన్ రిఫార్మ్స్ అండ్ డీకాగ్నిషన్ in jail, it is evident that the measures taken have been piecemeal in most states. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా దీని మీద రిఫార్మ్స్ తీసుకురావాలని, లేకపోతే దీంట్లో ఉన్న క్రౌడ్ని తగ్గించాలని రకరకాల వాటిని చేస్తుంది. అవన్నీ కూడా ఉత్తి మాటలు అయిపోయినాయి. చెవిటోడి ముందు శంఖ ఊదినట్టు దేని పనికి రాకుండా తయారవుతున్నాయి అనమాట ఆ మాటలు. వైల్ ఓవరాల్ ఆక్యుపెన్సీ రేట్ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ 140% in 2017 to 115 in 2017, only a few states have in this period gone about building more jails or increasing capacity in prisons in line with changes in inmate population. అంటే యాక్చువల్గా ఒక 2007లో దీని యొక్క ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే 150% ఉందంట. ఇంకా దాన్ని ఏం చేశారంటే 115%కి 2017కి తగ్గించారు. ఏం చేశారంటే కొన్ని కొత్త జైళ్ళను నిర్మించారు, ఉన్న జైళ్ళ యొక్క ఆక్యుపెన్సీని పెంచేశారు. దాంతోపాటు ఇన్మేట్ పాపులేషన్ అంటే ఇన్మేట్స్ తీసుకున్న అంటే జైల్లో పెట్టేవాళ్ళ యొక్క కొన్ని నిర్దేశకాలు పెట్టారు. ఈ పరిస్థితి ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళని జైల్లో పెట్టారు, ప్రతిదానికి జైల్లో పెట్టకూడదు అని కొన్ని నియమాలు తీసుకొచ్చారు. సో దాని ప్రకారం ఏమైందంటే 140% 2017లో ఉన్నది, 115% 2017కి వచ్చేసరికి అయిపోయింది. సమ్ స్టేట్స్ సచ్ యాజ్ ద తమిళనాడు హ్యావ్ రెడ్యూస్డ్ దేర్ ప్రిజన్ ఆక్యుపెన్సీ రేట్ టు 61.3% బై ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ జైల్స్ అండ్ దేర్ కెపాసిటీ బిసైడ్స్ రెడ్యూసింగ్ ద అరెస్ట్ ఫర్ యాక్షన్స్ అన్లెస్ దేర్ ఈజ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ మేడ్ అవుట్. ఇంకా తమిళనాడు అయితే ఏం చేసిందంటే దాని యొక్క కెపాసిటీని 140% ఉన్న కెపాసిటీని 61.3% కెపాసిటీకి తగ్గించేసింది. 100% అంటే ఉండవలసిన దానికన్నా తక్కువ మందిని జైల్లో ఉండేటట్టు చూసింది. ఎలా చేసిందంటే ఒక కొత్త జైళ్ళను నిర్మించింది. అంతేకాకుండా వాళ్ళ యొక్క తప్పులను ఆధారంగా ఎవరు ఎట్లాంటి తప్పు అంటే జైల్లో శిక్షార్హమైన తప్పులను చేసిన వాళ్ళని మాత్రమే జైల్లో తీసుకునే కొన్ని ప్రికాషన్స్ తీసుకుందనమాట. దానివల్ల ఏమైంది అంటే దాని యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోయింది, ఆ జైలు యొక్క ఆక్యుపెన్సీ అనేది తగ్గిపోయింది. రాజస్థాన్ అండ్ మహారాష్ట్ర హ్యావ్ నాట్ మేనేజ్డ్ టు argument jail capacity to fit in increased inmate population in the past decade, while the states such as UP continue to have high occupancy rates because of increasing inmates population despite a relative increase in the prison capacity. అంటే ఇప్పుడు ఏమైందంటే రాజస్థాన్ మధ్యప్రదేశ్లో ఈ జైలును కొంచెం ఓకే, రాజస్థాన్ మహారాష్ట్ర హ్యావ్ నాట్ మేనేజ్ టు ఆర్గ్యుమెంట్ జైల్ కెపాసిటీ టు ఫిట్. అంటే ఈ రాజస్థాన్ కానీ మహారాష్ట్ర కానీ దీని మీద ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇష్టపడలేదు. అంటే జైలు కెపాసిటీ ఫిట్గా ఉందా లేదా, అంటే వచ్చే జనాల్లో సరిపోయేంత ఉందా లేదా అనేది చూడలేదు. ఇన్ ద ఇంక్రీజ్డ్ ఇన్మేట్ పాపులేషన్ ఇన్ ద పాస్ట్ డెకేడ్స్. అంటే చాలా కాలం నుంచి వాళ్ళ అంటే ఇన్మేట్స్ జైల్లో వచ్చే ఖైదీలు ఎక్కువ అవుతున్నప్పటికీ దాని గురించి ఆలోచించలేదు, దాని గురించి ఆర్గ్యుమెంటే పెట్టలేదు. ఉన్న జైళ్ళు రాబోయే ఖైదీలకు సరిపోతాయా లేదా అనేది పెట్టలేదు. ఇంకా యూపీ అయితే ఎంతో కాలం నుంచి అదే కెపాసిటీని కంటిన్యూ చేస్తుంది. అంటే ఇన్మేట్స్ పెరుగుతున్నప్పటికీ జైళ్ళ యొక్క సంఖ్యను పెంచడం కానీ లేకపోతే వాటి యొక్క కెపాసిటీని పెంచడం కానీ ఏం చేయకుండా అట్లానే ఆ జైలు అలానే కంటిన్యూ చేస్తుంది. కానీ వచ్చే ప్రిజనర్స్ మాత్రం పెరిగిపోతూనే ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది, క్రౌడ్ పెరిగిపోతుంది. అందుకే ఇది హైయెస్ట్ చూపించింది. more than 68% of the incarcerated వారు అండర్ ట్రయల్స్. ఇప్పుడు దీంట్లో ఉన్న 68% మంది జైల్లో ఉన్న 68% మంది వాళ్ళు అంటే అండర్ ట్రయల్లోనే ఉన్నారు. అంటే వాళ్ళ మీద ఎటువంటి ట్రయల్ అంటే ఏంటంటే వాళ్ళ మీద నేరం అనేది నిరూపింపబడదు, జస్ట్ వాళ్ళ అనుమానితులుగా తీసుకొచ్చి కోర్టులో కేసు వాదించిన తర్వాత నిజాలను నిర్దేశించిన తర్వాత వాళ్ళు దోషులైతే శిక్ష వేస్తారు, దోషులు కాకపోతే విడిచిపెడతారు. అలాంటి వాళ్ళు 65% మంది వాళ్ళే ఉన్నారంట, ట్రయల్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారంట. indicating that the majority were poor and were unable to execute bail bonds or provide securities. అంటే ఎందుకని వీళ్ళు 68 మంది జైల్లో ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ బెయిల్ తీసుకొని బయటకు రావచ్చు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు చాలా పూర్ అనమాట. బెయిల్ తీసుకోవడానికి కానీ తర్వాత సెక్యూరిటీ ఇవ్వాలి. బెయిల్ ఇచ్చిన తర్వాత ఎవడో ఒకడు వాళ్ళ రిలేటివ్ కానీ ఎవరైనా సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేసి. ఆ సెక్యూరిటీ ఇచ్చేంత క్యాపబుల్ ఉన్న పర్సన్స్ కాదు, అందువల్ల వాళ్ళు అక్కడే జైల్లో ఉండాల్సి వస్తుంది. There were a series of recommendations made by the Law Commission of India in its 268th report in May 2017. ఇండియాకి దీని 268వ రిపోర్టు, ఇది భారతదేశంలో 268 రిపోర్టు మే 2017 సంబంధించిన రిపోర్ట్లో చాలా రికమెండేషన్స్ చేశారనమాట దీని గురించి. దట్ హైలైటెడ్ ద ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ ద బెయిల్ సిస్టమ్ యాజ్ వన్ ఆఫ్ ద కీ రీజన్ ఫర్ ఓవర్ క్రౌడింగ్ ఇన్ ద ప్రిజనర్స్. అంటే
ఒక సరైన నిర్దేశకాలు లేవు. ఈ బెయిల్ మంజూరు చేసే దాంట్లో ఒక ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. ఒక సరైన నియమ నిబంధనలు లేకపోవడం వల్ల ఈ జైల్లో ఓవర్ క్రౌడ్ అవుతుందని చెప్తున్నారు. క్లియర్లీ ఎక్స్పెడిటింగ్ ద trial process for such prisoners is the most important endeavors. But short of this, there are ways to recognize the prisoners by granting relief to under trials. అంటే మనం దీంట్లో కరెక్ట్గా ఎవరైతే తప్పు చేశారో ట్రయల్స్లో ఉన్న వాళ్ళని కరెక్ట్గా చూసి దాని ప్రకారం వాళ్ళకి కొంచెం రిలీజ్ చేయాలి వాళ్ళని. ఆ ట్రయల్స్లో ఉన్న వాళ్ళని కొంతమందిని వదిలిపెట్టితే కనుక ఈ యొక్క క్రౌడ్ తగ్గించవచ్చు. ద కమిషన్ రికమెండెడ్ దట్ దోస్ డిటైన్డ్ for offences that come up with the punishment of to 7 years of imprisonment should be released on completely 1/3 of that period, and for those charged with offences that attract a longer jail term after they complete the half of that period. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ట్రయల్స్లోనే ఎక్కువ కాలం గడిపేస్తారు. వాళ్ళకి శిక్ష పడుతుంది 7 ఏళ్ళు 8 ఏళ్ళు అని, మనకి యావజ్జీవ కారాగార శిక్ష 7 ఏళ్ళు అలా పడుతూ ఉంటాయి కదా. అలాంటి శిక్షలు పడినప్పుడు ఏమవుతుందంటే ఆ శిక్షలో సగాన్ని వాడు ట్రయల్లో ఉన్నప్పుడు మాత్రమే అనుభవించేస్తాడు. అంటే ఒక కేసు తేలాలంటే మినిమం ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పట్టింది అనుకోండి, ఒక 14 ఏళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళు వేస్తారు. అంటే సగం కారాగార శిక్ష అనేది వాడు ఆల్రెడీ ట్రయల్స్లో అనుభవించాడు. అప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆ రిమైనింగ్ మాత్రమే, అంటే ఆల్రెడీ ట్రయల్లో అనుభవించిన దాన్ని కౌంట్ చేసి మిగతా దాన్ని మాత్రమే ఇస్తే కనుక అప్పుడు వాడి సరిపోతుంది. అప్పుడు వాడు పడుతుంది. అలా కాకుండా మళ్ళీ వాడు ఆల్రెడీ 5-6 ఏళ్ళు జైల్లో ఉండి మళ్ళీ ఇంకో 14 ఏళ్ళు జైల్లో ఉండడం అనేది దీనివల్ల ఏమవుతుందంటే క్రౌడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ద పీరియడ్ ఇట్ ఈస్ ఆల్సో రికమెండెడ్ దట్ ద పోలీస్ షుడ్ అవాయిడ్ ద నీడ్లెస్ అరెస్ట్ వైల్ మెజిస్ట్రేట్స్ షుడ్ రిఫైన్ ఫ్రమ్ మెకానికల్ రిమాండ్ ఆర్డర్స్. తర్వాత దీంతోపాటు పోలీసులు కూడా కొంచెం బాధ్యతగా వహించాలి, అనవసరమైన అరెస్టులు చేయకూడదు. తర్వాత జడ్జిలు కూడా దానికి సంబంధించిన కరెక్ట్ అయిన కేసులకే వాళ్ళని రిమాండ్ పంపించే విధంగా చూడాలి. ఇట్ ఈజ్ ఇంపరేటివ్ దట్ దీస్ రికమెండేషన్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ లా సూనెస్ట్. అంటే ఇలాంటి రాబోయే కాలంలో ఇలాంటి మార్పులు అనేవి రాబోయే కాలంలో తొందరలో రాబోతున్నాయి. ఈ మార్పులు అనేవి ఏ సిస్టమ్ ఆఫ్ హోల్డింగ్ అండర్ ట్రయల్స్ ఫర్ టూ లాంగ్ వితౌట్ ఏ జస్ట్ ట్రయల్ ప్రాసెస్ ఇన్ ఓవర్ క్రౌడెడ్ ప్రిజనర్స్ దట్ సఫర్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హైజీన్ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్ ఈజ్ వన్ ఆన్ దట్ ద రైప్ ఫర్ రిసిడివేషన్. అంటే ఇది ఏమవుతుంది అంటే ట్రయల్స్లో ఉన్న వాళ్ళని లాంగ్ పీరియడ్లో ఎక్కువ కాలం ట్రయల్స్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక మంచి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంలో కానీ, వాళ్ళని మేనేజ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి కానీ చాలా కష్టమైపోతుంది అనమాట. దెర్ ఈజ్ ఏ గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ ప్రిజనర్స్ హ్యాడనింగ్ యాజ్ అ క్రిమినల్ రేదర్ దాన్ ఆఫ్ దెమ్ రిఫార్మింగ్ అండ్ గెటింగ్ ద రీహాబిలిటేటెడ్ ఇన్ సచ్ జైల్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎలాంటివి ప్రెజర్ చేస్తాయంటే జైల్లో పోయిన వాళ్ళు ప్రిజనర్స్, అసలు యాక్చువల్గా ప్రిజనర్స్ వాళ్ళు అంతే, జస్ట్ ప్రిజనర్స్ వాళ్ళు. అంటే వాళ్ళు ట్రయల్స్లో వెళ్ళారు కాబట్టి ప్రిజనర్స్, వాళ్ళ కేసు ఏమీ వాళ్ళ మీద కన్ఫామ్ అవ్వలేదు. అలాంటి వాళ్ళు నేరస్తులుగా మారే ప్రమాదం ఎక్కువ ఉంది. ఇలాంటి జైలు కండిషన్స్ కనుక ఉంటే వాళ్ళున్న ఆ సిచ్యువేషన్కి ఏమవుతుందంటే వాళ్ళు నేరస్తులుగా మారి, అంటే మంచివాడు తెలియక ఏదో పొరపాటున ఎవరు తప్పిదం మానవ తప్పిదం వల్ల వాడు జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ఎన్వైర్న్మెంట్ ఉండడం వల్ల వాడు నేరస్తులుగా మారే ప్రమాదం ఉంది. అంటే జైలే నేరస్తులను తయారు చేసే విధంగా ఇప్పుడున్న ఈ ఓవర్ క్రౌడ్ కానీ ఈ సిస్టమ్ కానీ ఉందని చెప్పే ఆర్టికల్ అండి. ఇవండి ఈ 2 ఆర్టికల్స్. తర్వాత మనం నెక్స్ట్ ఆర్టికల్స్ ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. ఇవి కూడా మంచి ఆర్టికల్సే. ఇవి ఆర్టికల్ 370 తర్వాత ఉన్న పరిస్థితి మనకు 370 సంబంధించిన ఆర్టికల్ గురించి ఏదో ఒక ఆర్టికల్ వస్తూనే ఉంది. ఈ ఆర్టికల్ అబాలిషన్ గురించి. ద పిరిల్ ఆఫ్ పోస్ట్ 370 డిప్లొమసీ, ద ఇంటర్నేషనలిజం ఆఫ్ ద కాశ్మీర్ ఇష్యూస్ పాయింట్ టు ట్రబులింగ్ డైవర్షన్స్ ఫ్రమ్ ద ఇండియన్ ట్రెడిషనల్ ఫారెన్ పాలసీ. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 370 తర్వాత జరిగిన తర్వాత మన భారతదేశంలో చాలా మార్పులు వచ్చేసినాయి. ఈ ఆర్టికల్ 370 అబాలిష్ చేసిన తర్వాత అంటే ఇండియాకి ఫారెన్ రిలేషన్షిప్ అనేది కొంత అనేది దెబ్బతిన్నది. ఎలా అనేది చెప్తున్నారు. యాక్చువల్గా ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ అబాలిషన్ చేసిన తర్వాత మన భారతదేశంలో చాలామంది నాయకులు వేరే దేశాల్లో తమ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రధానమంత్రి మోడీ కావచ్చు, తర్వాత మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ కావచ్చు, తర్వాత మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కావచ్చు. ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అయితే 7 డేస్ 7 కంట్రీస్తో 7 థింక్ ట్యాంకర్స్తో ఈయన మన యొక్క ఇండియన్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. అలా నరేంద్ర మోడీ అయితే మా యుఎస్ ప్రెసిడెంట్తో సపరేట్గా మీటింగ్ పెట్టుకున్నాడు. దాంతోపాటు హోస్టన్లో కూడా దీని మీద మీటింగ్ చెప్పాల్సి వచ్చింది. నరేంద్ర మోడీ దీని మీద మీటింగ్ ఇచ్చాడు. ఇలాంటి చాలా రకాలైన సిచ్యువేషన్స్ వచ్చినాయి అనమాట. దీంతోపాటు మన ఇండియాలో భారతదేశంలో మీడియేషన్ చేయడానికి, అంటే ఈ పాకిస్తాన్ భారత్ మధ్య మీడియేట్ చేయడానికి
యుఎస్ వచ్చింది, రష్యా వచ్చింది, తర్వాత చాలా అరేబియన్ కంట్రీస్ వచ్చింది, సౌదీ అరేబియా వచ్చింది, టర్కీ, ఇన్ని దేశాలు వచ్చినప్పటికీ మనం దాన్ని పాజిటివ్గా తీసుకోలేదు. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ అనేది 1994లో పివి నరసింహరావు ఉన్నప్పటి నుంచి ఈ యొక్క సిచ్యువేషన్ నడుస్తూనే ఉంది, ఇలాంటి పొజిషన్ నడుస్తూనే ఉంది. కానీ అప్పుడున్న పొజిషన్ వేరు. అప్పుడు ఏం చేసిందంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇలా ఎప్పుడు అటాక్స్ పోవడం కానీ ఇలా డైరెక్ట్ తీసుకోలేదు, యూఎన్లో ఏదైనా ప్రాబ్లం పెట్టేది. కానీ ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే ఇండియానే యునానిమస్గా తన యొక్క యాక్షన్ తీసుకుంటుంది. దీంతోపాటు ఇండియా ఏంటంటే ఫస్ట్ న్యూక్లియర్ ఎన్ఎఫ్యు అనేది నో ఫస్ట్ యూజ్, అంటే న్యూక్లియర్ వెపన్ని ఫస్ట్ యూజ్ చేయమని మనం ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలాంటి ప్రతిజ్ఞను కూడా తీసి పక్కన పెట్టే పొజిషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ రావడానికి వల్ల ప్రపంచంలో ఉన్న అనేక దేశాలతో మన యొక్క పరిస్థితులు అనేవి, అంటే ఫారెన్ అఫైర్స్ అనేవి, వాటి యొక్క వ్యాపార సంబంధాలని దెబ్బతినే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా చైనా ఒకటి, మలేషియా ఒకటి, ఈ 2 దేశాలు, తర్వాత టర్కీ, ఈ 3 దేశాలు కూడా భారత్కి చాలా ఎగనెస్ట్గా ఉన్నాయి. ఈ 3 దేశాలు కూడా భారత్కి చాలా ఎగనెస్ట్గా ఉన్నాయి ఈ సిచ్యువేషన్ వల్ల. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక కంటిన్యూ అయితే కనుక రాబోయే కాలంలో మన ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేవి దెబ్బతింటాయి. ప్రపంచంలో మన యొక్క ఉన్న గొప్ప గుర్తింపు అనేది కోల్పోతామని చెప్పే ఆర్టికల్ ఒకసారి మీరు చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఇది వచ్చేసరికి అలా నెక్స్ట్ వాట్సాప్ గురించి. మనందరం వాట్సాప్ వాడుతున్నాం కదా. ఇన్ వాట్సాప్ రీచ్ ఫాలో ద మనీ ట్రైల్ అంటే ఈ వాట్సాప్ అనే దాంట్లో ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో వాట్సాప్ని అందరూ కూడా హ్యాక్ చేస్తున్నారు. కొన్ని సంస్థలు అయితే వాట్సాప్ని హ్యాక్ చేసి ఎవరు అంటే పెద్ద పెద్ద లాయర్లు అయ్యి, జర్నలిస్టులు అయ్యి, తర్వాత కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్స్, బిజినెస్ మ్యాన్ అయ్యి వాళ్ళ యొక్క వాట్సాప్ని హ్యాక్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, డేటా అంతా కూడా చోరీ చేస్తూ ఉన్నారన్నమాట. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్గా ఇది ఎవరు చేస్తున్నారంటే ఎన్ఎస్ఓ అనే సంస్థ, ఇజ్రాయెల్ చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ దీన్ని చేస్తుందన్నమాట. ఈ ఎన్ఎస్ఓ సంస్థ మీద ఈ వాట్సాప్ యాప్ కంపెనీ కూడా యూఎస్లో కేసు ఫైల్ చేసింది. దీన్ని పూర్తిగా తమ యొక్క సర్వర్ను వాడనీయకుండా బ్యాన్ చేయండి అని వాళ్ళ మీద కేసు కూడా నడుస్తూ ఉంది దీనికి సంబంధించింది. ఇది ఎప్పుడో మన భారతదేశంలో కాకుండా ప్రపంచంలో అనేక దేశాలలో ఈ సంస్థ అనేది నడుస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఇది వాట్సాప్ వల్ల ప్రాబ్లమే కాదు, ఈవెన్ ఐఫోన్ వాడేవాళ్ళు కూడా వాళ్ళ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్ ద్వారా హ్యాక్ చేస్తున్నారు. అంటే ఈ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఒక వాట్సాప్ని యూజ్ చేసుకునే చేయట్లేదు, మన సెల్ ఫోన్లో రకరకాల యాప్స్ ఉంటున్నాయి. ఆ యాప్స్ని యూజ్ చేసుకొని మన యొక్క దాంట్లోకి మాల్వేర్ ఫంక్షన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మన మెసేజ్లు, చాట్లు, తర్వాత వాయిస్ కాల్స్ అన్నీ కూడా వాళ్ళకి వేరే, అంటే మన ఇండివిజువల్ యొక్క ప్రైవసీ అనేది కోల్పోతున్నారు. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి, భారతదేశం యొక్క సెక్యూరిటీకి నష్టాలు ఉన్నాయి. ఈ ఎన్ఎస్ఓ ఏం చెప్తుంది అంటే, మేము ఎవరు పడితే వాళ్ళు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఈ డేటాని ఇస్తున్నామని కొత్త బాంబు పేల్చింది. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంటే ఇలాంటి చేస్తే కనుక ప్రతిపక్షాలు, పాలకపక్షం అనేది, ఒక గవర్నమెంట్ ఇలా చేస్తుంది అనుకోండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ యొక్క లూప్ హోల్స్ అన్నీ తెలుసుకుంటుంది. సో ఎప్పుడు వాళ్ళే గవర్నమెంట్లో కంటిన్యూ అయ్యే యొక్క ప్రమాదం ఉందన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు జరుగుతుంది, దీని మీద ఇండియా అనేది కరెక్ట్గా దీని మీద రీసెర్చ్ చేయాలి. ఈ ఎన్ఎస్ఓ సంస్థకి మన భారతదేశంలో 8 మిలియన్ల, ఘనా, ఆఫ్రికా లాంటి దేశాల్లో అయితే $8 మిలియన్ ఇస్తున్నారు దీని యొక్క డేటాని వాళ్ళకి అందిస్తున్నందుకు. ఇంకా నెక్స్ట్ మెక్సికోలో అయితే దీని యొక్క వాల్యూ $80 మిలియన్ వాల్యూ అమౌంట్ని దానికి ఇస్తున్నారు. ఇలా కొనసాగింపు పోతే కనుక దేశంలో యొక్క డిజిటల్ సెక్యూరిటీ అనేది లేకుండా పోయి ప్రైవసీ అనేది దెబ్బతింటుంది అని చెప్పే ఆర్టికల్. ఇది కూడా మీరు ఒకసారి చదివితే ఈజీగా అర్థమవుతుందండి. ఇవేంటి ఈరోజు మన హిందూలోని ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నేను చెప్పిన తర్వాత ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత నా యొక్క ఓవర్వ్యూతో మీరు ఖచ్చితంగా పేపర్ చదవండి. పేపర్ చదివినప్పుడు మాత్రమే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ వస్తుంది, కరెక్ట్గా అనాలిసిస్ అనేది దొరుకుతుంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్.